అమ్మ, ఇప్పుడు మీ ఆధ్యాత్మిక సాధన ఎప్పుడు ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది? ఈ మార్గంలోకి రావాలి అని మీకు ఎప్పుడు అనిపించింది? సో దీనిలో మొదటిగా నేను నా హస్బెండ్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 2012లో మేము ఇనిషియేట్ అయ్యాం దీనిలోకి. స్పిరిచువాలిటీ అనేది నా లైఫ్లోకి వచ్చిన మొదటి క్షణం, నేను ఎక్స్పీరియన్స్ అయిన మొదటి క్షణం. సో ప్రతి ఒక్కరిది ఇదే అవుతుంది, ఒక యోగి ఆత్మ కదా. అది చదివినప్పుడు ఇంకా ఏదో ఉంది ఈ శరీరానికి అనుభూతి చెందనిది. సో దాట్ విచ్ కాన్ బి టచ్డ్. సో అదేదో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనే ఒక తపన. అది చదువుతూ ఉండగా లహరి మహాశయుడిది ఒక చాప్టర్ వచ్చింది. ఆ చాప్టర్ వచ్చినప్పుడు అది చదువుతూ చదువుతూ అనుకున్నాను, ఇదంతా నిజమేనా? నిజమైతే ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాలి కదా అని అప్పుడు నేను మనసులో అనుకొని, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ లెట్ మీ ఎక్స్పీరియన్స్ ఇట్ అని అనుకొని జస్ట్ అట్లా కళ్ళు మూసుకున్నాను. లైక్ నా పాప అప్పుడు 6 month బేబీ, తను ఒళ్ళోనే ఉంది, బుక్ చేతిలో ఉంది. జస్ట్ అట్లా అనుకుని కళ్ళు మూసుకుంటే సడన్గా నా బాడీ స్టిఫ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇమ్మీడియట్గా. ఇంకా ఎలా అంటే రాక్ లాగా అయిపోతుంది, కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఎవ్రీథింగ్ తెలుస్తూ ఉంది. ఇంక ఇంతవరకు వచ్చేప్పటికి నాకు భయం వేసింది. దెన్ ఐ ప్రేడ్. అలా అడగాలి అని కూడా తెలియదు, బట్ ఆబ్వియస్లీ ఏమైందంటే నాకు చాలు స్వామి, ఐ ట్రస్ట్ దిస్, ఇది నిజమని నాకు అర్థమవుతుంది, ఇంకా చాలు, మేబీ నౌ ఐఎమ్ నాట్ రెడీ అనే ఒక ప్రేయర్ ఎప్పుడైతే వచ్చిందో లోపల నుంచి ఆగిపోయింది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అదేదో అనుభూతి చెందాలి, ఎలా వస్తుంది, ఎవరు నేర్పిస్తారు? సో ఎవరు కనిపించినా వీళ్ళు గురువు లేదా వీళ్ళు స్పిరిచువల్ ఫీల్డ్లో ఉన్నారు అని తెలిసినప్పుడు ద ఫస్ట్ క్వశ్చన్ వాస్, మీరు దేవుడిని చూసారా? నాకు తెలీదు, ఆ క్వశ్చన్ అడగచ్చు లేదు అని కూడా, బట్ దేవుడిని చూసారా అని అడిగేదాన్ని. వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ మిశ్రమ ఫలితాలు అంటాం కదా, అలా వచ్చేవి. బట్ ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగితే 100% కాన్ఫిడెంట్గా నేను చెప్తాను, ఎస్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, అవుతూనే ఉన్నాను ఈ క్షణం కూడా. సో దాట్స్ హౌ స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఆ జర్నీకి ఏం చేస్తే మనం ఇంకా డీప్గా వెళ్తాము, అట్లా అక్కడి నుంచి నా గురువు ఎవరు అనే ఒక క్వశ్చన్. సో సత్యసాయి బాబా, షిరిడి బాబా, ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి ఎవాల్యుయేషన్ అంటాము. ఇప్పుడు నా ప్రాసెస్లో షిరిడి బాబా ఫస్ట్ వచ్చారు, తర్వాత సత్యసాయి బాబా వచ్చారు. ఇట్ డజంట్ మీన్ ఇక్కడి నుంచి అంటే స్టెప్స్ అనేవి ఇలానే ఉంటాయి అని కాదు. కొంతమంది హయ్యర్ నుంచి స్టార్ట్ చేసి డౌన్ వస్తారు, వాళ్ళకి అదే హయ్యెస్ట్. సో నేను షిరిడి బాబా దగ్గర మొదలయ్యి ఆయన సత్యసాయి బాబా దగ్గర గైడ్ చేసి, ఆయన్ని చూడలేదు సత్యసాయి బాబాని నేను ఫిజికల్గా, జస్ట్ ఈ భజన్స్ అట్లా. సో అది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, పాప పుట్టింది కదా, తన్నే ఒక మంచి విమెన్గా తయారు చేయాలని, ఈ ఇండియాకి లేదా మన కంట్రీకి, మన దేశానికి ఏంటంటే మంచి పౌరుని ఇవ్వాలి, అందరిలాగా కాదు, చదువుకుంటున్నాం అందరం అన్నీ చేస్తున్నాము, బట్ డిఫరెంట్ ఉండాలి అనే ఒక తపనతో వెతకడం స్టార్ట్ చేశాను. వెతుకుతా ఉంటే దీన్ని ఎలా మౌల్డ్ చేయొచ్చు చిన్నప్పటి నుండి అని స్టార్ట్ చేసినప్పుడు కళలు వచ్చేవి. ఆ కళల్లో గైడెన్స్, నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇది దొరుకుతుంది, అలా పర్టికులర్ డే. నేను నమ్మలేదు, ఎందుకంటే సత్యసాయి బాబా వారంటే నాకు నమ్మకం లేదు. సో నమ్మకపోగా ఇంకొక రోజు ఎట్లా అయిందంటే, స్పేస్, డే, టైం అన్నీ విజన్లో కనిపించాయి. కనిపించినప్పుడు సరే ఈ ప్లేస్ ఏదో నాకు తెలిసిన ప్లేస్ కదా, అప్పుడు మేము తణుకులో ఉండేవాళ్ళం. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఏంటి అంటే బాల వికాస్ ఆ ప్రోగ్రామ్. సో బాలల వికాసానికి నిజంగా ఏమి ఇస్తే వాళ్ళ బుద్ధి ఇంకా వికసిస్తుంది, అట్లాంటిది నేను ఆ రోజు అక్కడ చూసాను. అండ్ దాట్స్ ఇట్, నాకు కావాల్సింది దొరికింది అనిపించింది. సో నేను నేర్చుకున్నాను, ఎందుకంటే పాపని నేను పంపించలేను. ఫస్ట్ చైల్డ్ ఎవరికైనా చాలా ముద్దు, చాలా లైక్ ఏమంటాము, ఒక డైమండ్ లాగా కదా, వదలం ఎక్కడికి. నేనే నేర్చుకొని తనకి నేర్పించాలి అనే ఇదితో ఐ స్టార్టెడ్ ట్రైనింగ్. నేను నేర్చుకోవటం, తనకు నేర్పించడం అట్లా. సో చిన్నప్పుడే తను అన్నీ చెప్పేస్తూ ఉండేది, ఏది నేర్పించినా. తెలుగు అప్పటి పిల్లలకి పదాలు తిరగవు నోట్లో, కానీ తను అన్ని చెప్పేసేది. అలా స్టార్ట్ అయ్యి నేను బాబాని అడిగేదాన్ని, నా గురువు ఎవరు, మీరైనా నా గురువు అంటే ఎప్పుడు ఎస్ అని రాలేదు. సో ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. కనిపించిన ప్రతి ఒక్కరు వీళ్ళే నా గురువు. అక్కడ ఏమవుతుందంటే మన పయనమే మన గురువు, మన తపనే మన గురువు అవుతుంది.
ఏదైతే ఒక తృష్ణతో మనం వెతుకుతున్నామో అదే గురువుగా మనకు మార్గదర్శకం చూపిస్తూ ఉంటుంది. నాకు అది అర్థమైంది ఇన్నాళ్ళ ప్రయాణంలో. అలా వెళ్తూ ఉండగా ఆయన గైడెన్స్ ఆయన ఇచ్చేవారు, ఎవ్రీథింగ్ బాగా జరిగేది. ఎప్పుడు కూడా నా త్రూ ఏం జరిగిందంటే, నేను ఒకటి నేర్చుకున్నానంటే ఎప్పుడు హైమా దగ్గర ఆగలేదు, హైమా నుంచి స్ప్రెడ్ అవ్వడమే చూశాను. నాకు అక్కడ అనిపించింది నేను ఏది దాచుకోవడానికి రాలేదు. జనరల్గా ఎలా ఉంటుంది పర్స్పెక్టివ్, హ్యూమన్ మైండ్ ఎలా ఉంటుంది అంటే నాకే కావాలి, నాకే సొంతం ఇది అన్నట్టే ఉంటుంది. కానీ నాకు చెప్పకపోతే బాధ అనిపించేది. ఎప్పుడైతే ఒకరికి షేర్ చేసి అది వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయిస్తానో చాలా హ్యాపీ అనిపించేది. ఇంకా అలా స్టార్ట్ చేయటం, నాకు ఇంత తెలిస్తే ఇంత చెప్పటం, శ్లోకాస్ నేర్చుకుంటే ఆ శ్లోకాస్ 10 మంది పిల్లలకి నేర్పించటం, లైక్ దాని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయటం, అది డే టు డే లైఫ్లో వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అవి చేయించటం, ఇలా జరుగుతూ ఉంది. సో నేను మైక్రోబయాలజీ లెక్చరర్ని, కాలేజ్లో యూజీ అండ్ పీజీ వాళ్ళకి లెక్చరర్గా చేస్తూ ఉండేదాన్ని. మనకి ఏదైనా ఒక టఫ్ టైం వస్తుంది, అందరం టఫ్ టైం అనుకుంటాం, చాలా కష్టకాలం అనుకుంటాం. అక్కడే లైక్ ఆ కష్టకాలమే ఒక బురద అనుకుంటే ఆ బురదలోంచి వచ్చే తామర పువ్వు ఉంటుంది చూడండి, దాని అందం వర్ణనాతీతం, దాని ఫ్రాగ్రెన్స్ మనం ఆస్వాదిస్తే తప్ప తెలీదు. అలా కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కాలేజ్ మానేయాల్సి వచ్చింది. బికాస్ నేను ఆన్లైన్ క్లాసెస్ రన్ చేయాలి, పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్. ఇంకప్పుడు జాబ్ క్విట్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే జాబ్ క్విట్ చేశానో నాకు పిల్లలతో ఉండడం అనేది ఇట్స్ లైక్ మై బ్రెత్. నాకు అంత ఇష్టం, పిల్లలే ప్రాణంగా. అది పెద్దవాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు అనేం లేదు, ఎవరైనా నా ముందు వచ్చారంటే ఇంక వాళ్ళు నా పిల్లల్లానే. సో అంత బాగా తీసుకున్న వాళ్ళని వదిలేసి మళ్ళీ పక్కకు వచ్చేయటం బాధ అనిపించింది. అండ్ ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఎందుకు ఇలా అయింది, నేను ఇంత ఎంజాయ్ చేస్తున్నాను కదా, ప్రతి శ్వాస దీనికోసమే అన్నట్టు ఉన్నాను, ఇప్పుడు ఏంటి అనేసి దెన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇదంతా నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలీదు, నా లోపలే జరుగుతూ ఉంది. ఇంకా వన్ ఫైన్ డే నేను అనుకున్నాను, లేదు, ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్. నాకు ప్రాణాయామ తెలుసు, యోగా తెలుసు, అన్నీ తెలుసు. సో హౌ టు స్టాప్ బ్రెత్ అనేది కూడా తెలుసు కదా, నేను అట్లా చేస్తాను స్వామి, నేను ఫిక్స్ అయిపోయాను, ఇలా నేను ఉండను అన్నట్టు. జస్ట్ అప్పుడు వచ్చింది సార్ ఒక వీడియో యూట్యూబ్లో. ఎందుకో జస్ట్ దేవుడు రూమ్ నుంచి వెళ్ళి మా హస్బెండ్ ఏదో చూస్తుంటే అటు చూస్తే శ్వాస మీద ధ్యాస గురించి ఒకరి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ఆ ట్రిగరింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది. నా లైఫ్లో దాట్ వాస్ ద ట్రిగరింగ్ పాయింట్. ఎప్పుడైతే అది చూసానో, ఎస్, లోపల ఇన్నర్గా ఏదో ఇదేనేమో నాకు కావాలి, దీనికోసం వెయిట్ చేశానేమో అన్నట్టు. అప్పటి వరకు నేను చేసింది అదే అయినా మనకి అథెంటికేటివ్గా ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రాదు. ఆ రోజు ఆ ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చేసింది. సో వచ్చినప్పుడు నేను కూర్చున్నాను. సో గురువు ఎవరు అంటే ప్రతి ఒక్కరు, నాకు ఎదురైన ప్రతి ఒక్కరు ఒక గురువే అయ్యారు నాకు. ఆ రోజు ధ్యాన సాధన మొదలు పెట్టారు. 2012లో ఏదైతే లహరి మహాశైలిని తలుచుకొని నేను ఒక అనుభూతి పొందానో మళ్ళా స్టార్ట్ అయింది ఆ రోజు అక్కడ. సో ఎస్, దీనికోసం కదా ఇన్నాళ్ళ నుంచి నేను వెతికాను. వెతకనిదంటూ ఏం లేదు. కుండలిని అంటే లైక్ అసలు నవనాడులు అట్లా ప్రకంపించేవి. అదేదో నా లోపల కావాలి, ఎవరిస్తారు? అప్పటి వరకు నాకు తెలిసింది ఏంటంటే బయట నుంచి ఎవరో ఇస్తారు, మన లోపల లేనిది అనుకునేదాన్ని. కానీ అంతా మన లోపలే ఉంది. మన లోపల ఉన్నదాన్ని ఉంది అని తెలుసుకోవటమే సత్యం. ఉంది అని బలంగా నమ్మడమే దాని జాగృతం అంటాం కదా, అది స్టార్ట్ అయిపోతుంది. బికాస్ ఆ శక్తి హ్యాపీ ఫీల్ అవుతుంది, ఇప్పటికి నన్ను గుర్తించింది, బయట ఎక్కడా వెతకక్కర్లేదు, తనకు అర్థమైంది తన లోపలే ఉన్నట్టు అనే ఒక మెసేజ్ మన బ్రెయిన్కి వెళ్తుంది. అక్కడి నుంచి సాధన స్టార్ట్ అవుతుంది, అసలైన సాధన. సో ఇంకా అక్కడి నుండి తిరిగి చూసుకున్నది లేదు. తిరిగి చూసుకున్నది అంటే ఆటుపోట్లు ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉంటాయి. కానీ ఈ స్పిరిచువాలిటీ ఇదే నా పాత్ అనడానికి ఎప్పుడైతే అది దొరికిందో మళ్ళీ నా శ్వాస నార్మల్గా ఆడడం మొదలైంది. ఎక్కడ టెన్షన్ లేకుండా చాలా హాయిగా. ఐ ఎంజాయ్డ్. ఎంత ఎంజాయ్ చేశానంటే ఒక 5 minutes టైం దొరికితే జస్ట్ కూర్చునేదాన్ని నాతో నేను, అట్లా ఎంజాయ్ చేసేదాన్ని. అంతకుముందు నేను వర్క్ చేసినప్పుడు ప్రతి సెకండ్ ఎలా అయితే ఆస్వాదించానో మళ్ళీ ఆ స్థితి వచ్చేసింది.